తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లెజెండ్ టీవీ ప్రేక్షకులకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఎంతో ఘనంగా స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు మహేందర్ గారు ఉన్నారు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీతోనే బీజేపీ పెద్ద ఉత్సవం లాగా దేశభక్తిని నింపే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల దేశ ప్రజల్లో దేశభక్తి నిండే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. గతంలో ఏదైతే కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు కావచ్చు, లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు కావచ్చు, ఏదైతే 15th ఆగస్ట్ అన్న 26 జనవరి అన్నా కానీ ఏదో లీడర్లు జరుపుకునేటువంటి ఒక జాతీయ పండుగగా మనము చెప్పుకునేది. కానీ ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక పార్టీకి సంబంధించింది కాదు ఇది, ఒక పార్టీ నాయకులకు సంబంధించింది కాదు ఇది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రజలందరూ కూడా గర్వంగా ఒక పండుగ వాతావరణంలో కులము, మతము, ప్రాంతము అనే భేదం లేకుండా గొప్పగా నిర్వహించుకోవాలని చెప్పేసి హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే చౌరస్తాలలో జెండా ఆవిష్కరణ కాదు, ప్రతి ఇంటిపైన ఒక జెండా ఎగరవేయాలి, దేశభక్తి కలిగినటువంటి యువతగా మీరు అందరూ కూడా తయారు కావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఇంటిపైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో పాటు ఈరోజు తిరంగా ర్యాలీలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రతి యువతలో దేశభక్తి ఉండాలి, దేశభక్తి ఉంటేనే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఆ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు 15th ఆగస్టు సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. బైక్ ర్యాలీలు కావచ్చు, లేకపోతే తిరంగా యాత్రలు కావచ్చు, ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి భారత్ మాత పూజా కార్యక్రమం కావచ్చు, ఇలాంటి కార్యక్రమం మేము పాల్గొంటా ఉన్నాం. దేశ ప్రజలకు కూడా మేము ఒకటి చెప్తా ఉన్నాం, దేశం అనేది చాలా ముఖ్యము, దేశభక్తి అనేది చాలా ముఖ్యము. దేశం పట్ల గౌరవంగా ఉంటే, భక్తితో ఉంటే దేశ అభివృద్ధిలో కూడా ఒక యువతగా మన యొక్క పాత్ర కూడా అంతే కీలకంగా ఉంటాయని చెప్పేసి మేము అందరం కూడా 80 సంవత్సరాల ఈ భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఇది అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న మన అందరిలో కొంతమంది విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశాన్ని. సో అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? అట్లాంటి వాళ్ళకి మేము ఒకటి తెలియజేస్తున్నాం. ఎన్నేళ్ళు ఇంకా పాకిస్తాన్ అని చెప్పేసి, లేకుంటే చైనా అని చెప్పేసి, శ్రీలంక అని చెప్పి, బంగ్లాదేశ్ అని చెప్పేసి వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతూ కన్న తల్లి రొమ్ము పొడిచేటువంటి దురుద్దేశంతో ఉండొద్దు అని చెప్పేసి భారతీయులుగా మేమందరం కూడా ప్రథమంగా వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన దేశం అభివృద్ధి చెందితే, మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మన రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మన దేశం మీద మీరు అందరూ కూడా ఒక దృష్టికోణంతోనే, మంచి దృష్టికోణంతో ఆలోచించాలి. ఈరోజు కొన్ని యూనివర్సిటీలలో చూస్తున్నాం, విద్యార్థులను అందరినీ కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాక్రోచ్ పార్టీ అనే పార్టీని ఏర్పాటు చేసి దేశానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎందుకోసం ఇలాంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అట్లాంటి ఏదైతే దురుద్దేశంతో ఉన్నారో, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నాం. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజు మేమందరం కూడా ఐక్యంగా ఉన్నాం. మాలాంటి దేశభక్తులు కూడా ఈ యొక్క దేశంలో ఉన్నారు అని చెప్పేసి మీకు అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేసినా కానీ మేము ఎక్కడ కూడా చూసి ఊరుకోం. భారతీయులుగా, దేశభక్తులుగా ఇతర పౌరులందరూ కూడా తీర్చిదిద్దడంలో మా వంతు కృషి మేము చేస్తా ఉంటామని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాంగ విధానంలో ఎంతో మార్పులు వచ్చినాయి. సో అటువంటి మార్పులను మొన్న రీసెంట్ గా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దాని గురించి ఏం చెప్తారు? అసలు చిన్న పిల్లల మెంటాలిటీ, వీళ్ళ నాయనమ్మ కూడా గతంలో విదేశాలలో జరిగింది. అప్పుడు కూడా వాళ్ళ నాయనమ్మ కూడా, ఇందిరాగాంధీ గారు కూడా అదే ధోరణితో ఉన్నారు కదా. అంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆప్యాయంగా మనల్ని ఆహ్వానించినప్పుడు వాళ్ళతో ఆప్యాయంగా మెలగడం అనేది మన భారతీయ సంస్కృతిలోనే ఉన్నది కదా. అట్లాంటి సంస్కృతిలో భాగంగా అందరిని ఆలింగనం చేసుకుంటాం, అందరిని స్వాగతిస్తాం, అందరినీ అంతే ఉత్సాహపరుస్తూ ఉంటాం మనమంతా కూడా. అది మన దౌత్యపరమైనటువంటి రిలేషన్ లో అది ముఖ్యమైనటువంటి భాగం. దాన్ని కూడా హేళన చేసేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. చిన్నపిల్లల మెంటాలిటీ, చిన్నపిల్లలకు కూడా దేశభక్తి అంటే ఏందో తెలుసు. చిన్నపిల్లలకు కూడా దేశం పట్ల ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకున్నంత ఆలోచన శక్తి కూడా రాహుల్ గాంధీకి లేకపోవడం వారి యొక్క దురదృష్టం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. దేశం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. అలాంటి వ్యక్తులను స్మరించుకోవాలి. విదేశాలకు మన దేశ ప్రధాని పోయినప్పుడు ఏ విధంగా మనం ఆయనని పొగడాలి, ఏ విధంగా ఆయనని మనం కొనియాడాలి, ఏ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని దించొద్దు అనే విషయము ఆలోచించాలని చెప్పేసి మనం రాహుల్ గాంధీ కోరుకోవడం జరుగుతుంది. ఇదే ధోరణితో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దేశభక్తులుగా, భారతీయులుగా మేమందరం కూడా రాహుల్ గాంధీ వ్యతిరేకంగా చేసి చూపిస్తామని చెప్పి 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బీజేపీ పార్టీ నుంచి ఎటువంటి పిలుపునిస్తున్నారు? 80 సంవత్సరాలు అయితే మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పరిపాలించింది, టీఆర్ఎస్ పరిపాలించింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పరిపాలిస్తుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు రాజకీయాలు పక్కకు పెట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి ప్రయత్నంలో భాగంగా మీరు ముందుకు రావాలని చెప్పేసి ఈ యొక్క స్వతంత్ర సందర్భంగా మేము కోరుకోవడం జరుగుతుంది.
ప్రజలను కూడా దేశం కోసం నాకేం వస్తుంది, నా కుటుంబానికి ఏం వస్తుంది అని కాకుండా ఈ దేశం కోసం నేనేం చేయాలి, దేశం కోసం నా వంతు కృషిగా అక్కడ సైనికులు కావచ్చు, లేకపోతే సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళతో పాటు మేము కూడా ఈ యొక్క దేశం అభివృద్ధిలో మా యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఈ స్థాయిలో ఉంది అనే విధంగా ఒక దేశభక్తి పౌరులుగా మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ఈ రోజు మనతో మాట్లాడడానికి మోండా మార్కెట్ తాజా మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక గారు ఉన్నారు. మేడం, ముందుగా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం యావత్ భారతదేశం ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈసారి ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక వికసిత్ భారత్ కోసం కొన్ని అభియాన్లు తీసుకున్నారో, నషా విముక్త భారత్ అని, యువతకు ముఖ్యంగా ఫస్ట్ మనము అది కల్టివేట్ చేయాలి, నషా విముక్తి చేయాలి. ఆ తర్వాత దేశభక్తి అనేది వాళ్ళకి కల్పించాలి. మనం అందరం చూస్తున్నాము ఇప్పుడు జనరేషన్ కి ఆ దేశభక్తి అనేది, పేట్రియాటిజం లేదు. సో ఫస్ట్ దేశము, ఆ తర్వాత మన ధర్మము అనేది ఇవి నేర్పించాలి. సో ఇటువంటి యువత ఇప్పుడు మన ఎడ్ల మధుకర్ గారు ఏదైతే 22 years నుండి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష వేడుకలు జరుపుతున్నారో, ఇటువంటివి ఈ యువతరానికి కూడా అందించాలి. వాళ్ళు కూడా ఇట్లా చూసుకొని ఇన్స్పిరేషన్ గా ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళు చెయ్యాలి. చిన్న చిన్న ఏరియాస్ లో నేను ఇవాళ చూసినప్పుడు అయితే అన్ని ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తుంటే చాలా మంది యూత్ కనిపించారు. అంటే కొంచెం కొంచెం ఆ భావం కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఫస్ట్ దేశం, మనం అంత ఫస్ట్ హిందుస్థానీస్, మనం భారతీయులం కాబట్టి మనం ఫస్ట్ ఇదొక అజెండాతో అందరం ఐకమత్యంగా ఉండాలి, ముందుకు పోవాలని. సో ఇటువంటి వచ్చే తరాలు కూడా ఇట్లా వేడుకలు చేసుకుంటూ మన శక్తిని, మన దేశ భక్తిని, శక్తిని అన్నిటిని పెంచుకోవాలి. పీస్ అండ్ హార్మనీని పెంచుకోవాలి. నేషన్ పీస్ అండ్ హార్మనీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని వార్స్ జరుగుతున్నాయి చూస్తున్నాం, కానీ మనం ఎక్కడ కూడా ఇది కాకుండా మన భారతదేశం ఎంత సేఫ్ ఉందో, సెక్యూర్ ఉందో, ఫస్ట్ ఈ ఆర్మీలను కూడా మనము మన ప్రార్థనలో పెట్టుకోవాలి. ఇటువంటి నాయకులు ఎంతో మంది చేసిన త్యాగాల వల్ల ఈ రోజు మనము ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. కాబట్టి వాళ్ళందరినీ కూడా స్మరించుకునే రోజు కాబట్టి అందరికి ఒక్కసారి, మరి యువతకు స్పెషల్ గా ఒక్కసారి మన దేశం గురించి, ఫ్రీడమ్ ఫైట్ చేసిన వాళ్ళ గురించి ఒక్కసారి ఈ రోజు రిమెంబర్ చేసుకుందాము. అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో అంటే ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. దేశంలో ఉన్న ప్రజలలో దేశభక్తి నింపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ర్యాలీల వల్ల, ఈ హర్ ఘర్ తిరంగాల వల్ల దేశ ప్రజలలో దేశభక్తి నిండే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా. ఎందుకంటే మేము చూస్తున్నట్టయితే వారం రోజుల నుండి ప్రతి ఇంటికి కూడా మేము జెండాలు వితరణ చేయడం జరిగింది. అందరూ కూడా పార్టీలకు అతీతంగా, వేరే పార్టీలు ఐఎన్సీ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే నేను బీజేపీకి చెందిందాన్ని. సో మేము పంచుతుంటే అయ్యో మాకు ఇయ్యరా అంటే, అయ్యో ఎందుకు ఇయ్యమన్నా, హ్యాపీగా ఇస్తాం, ఇది పార్టీలకు అతీతంగా అని అందరు ప్రతి ఇంటికి జెండాలు ఇస్తున్నాం, పెట్టుకుంటుండ్రు హ్యాపీగా. సో ఆ భావన వస్తుంది. యూత్ కూడా ఈ రోజు చూసినట్టయితే మొన్న మేము చేసిన బైక్ ర్యాలీలో, ట్యాంక్ బండ్ ర్యాలీలో నిన్న కూడా చాలా బాగా స్పందన ఉంది. అంటే ఇంకా ఇంకా రావాలి, మన దేశం ముందు అన్న భావన రావాలి. కాబట్టి ఇటువంటివి చేస్తూ చేస్తూ వస్తాయి. మోడీ గారు గత 12 సంవత్సరాల నుంచి చేస్తారు కాబట్టి ఈ స్థాయికి వచ్చింది. వారు లేకపోతే యూ కెన్ ఇమాజిన్ వాట్ హిందూస్ వుడ్ హ్యావ్ బీన్ హియర్ అండ్ వాట్ మనం ఎటువంటి సిచ్యువేషన్స్ లలో ఉంటుండే మనకు అందరం ఇమాజిన్ చేయొచ్చు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది యాంటీ నేషనలిస్టులు వచ్చినా, మనమందరము భారతీయులం, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక్క తాటి మీద ఉంటే ఎవరినైనా మంట కలపవచ్చు. సో మనం ఒక యూనిటీగా ఉంటేనే, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోని మనము యాంటీ నేషనలిస్ట్ ని హతమార్చవచ్చు. సో విదేశాంగ విధానం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మొన్న రీసెంట్ గా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి విదేశాంగ విధానంపై కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. మీకు తెలిసే ఉంటుంది ఆ విషయం ఆల్రెడీ. సో వందే మాతరం పాడడానికి కూడా వాళ్ళు వెనకాడుతున్న పరిస్థితి. సో వాళ్ళకి ఏం చెప్తారు ఈ విషయంపై? ఒకటే చెప్తా, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. ఎందుకంటే ఇంతకు ముందు పాడనోళ్ళు కూడా ఇప్పుడు ఒక కొత్త యాక్ట్ కూడా తీసుకొస్తున్నారు, కొత్త బిల్ కూడా పాస్ చేయబోతున్నారు. సో డెఫినెట్ గా ఈ దేశంలో సురక్షితంగా ఉండాలంటే మనం ఇవన్నీ చేయాల్సిందే. వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు ఈగోతో యాక్సెప్ట్ చెయ్యరు. రాహుల్ గాంధీ మాటలు పెద్ద పట్టించుకునేది లేదు, ఆయన పప్పు లీడరు, అందరికీ తెలుసు. మోడీ గారు ఏం చేస్తున్నారో గత 12 సంవత్సరాల నుండి అందరు చూస్తున్నారు. కాబట్టి పాలేందో నీళ్ళేందో అందరికీ తెలుసు ప్రజలకు.
ముందు ఎటువంటి నాయకుడిని ఎన్నుకుంటే ఎట్లా ఉంటుందో మన దేశం ఎటుపోతుందో కూడా అందరికీ తెలుసు కాబట్టి సో దాని గురించి రాహుల్ గాంధీ ఇదన్నారు వాళ్ళు ఇదన్నారు అని ఎవరం పట్టించుకునేది లేదు. మన పని అజెండా ముందుకు వెళ్ళడమే. సో నెక్స్ట్ టార్గెట్ బీజేపీ తెలంగాణ అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఏం చేయబోతున్నారు తెలంగాణలో? నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నారా? ఇంకేం చేయబోతున్నారు అసలు? డెఫినెట్ గా అధికారంలోకి రానికి ప్రణాళికలు వేస్తున్నారు. వెయిట్ అండ్ వాచ్.